ఈ రోజు నుండి దేశంలో కొత్త చట్టాలు అమలు. ఈ కొత్త చట్టాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. దేశంలో ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలపైన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడారు. కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజలను వలసవాద మనస్తత్వం మరియు దాని చిహ్నం నుండి విముక్తి చేస్తాయని మరియు మన మనసులను నిర్వీర్యం చేస్తాయని అన్నారు. ఈ చట్టాలు శిక్షపై కాకుండా అందరికీ న్యాయంపైన దృష్టి సారిస్తాయని, సబ్కే సాత్ సమాన్ వ్యవహార్ అనేది ప్రధాన థీమ్ అని తెలిపారు. ఈ చట్టాల్ని భారత రాజ్యాంగ స్ఫూర్తితో రూపొందించబడ్డాయని తెలిపారు. అందరూ గౌరవించి మంచి సమాజం కోసం బాధ్యతాయుతంగా మెలగాలని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. కొత్త చట్టాల వల్ల పోలీసు శాఖలో కేసులు నమోదు విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నా తాత్కాలికంగా ఎదురైన వాటన్నిటినీ అధిగమించి ప్రజలకు మంచి సేవలు అందిస్తామని అన్నారు. ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా వాళ్ళకి మనం ఎక్కువ జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 173(1) నాగరిక సురక్షిత సంహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓరల్గా కావచ్చు, ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే రెండు ఉన్నాయి కాన్సెప్ట్స్ దీంట్లో. జీరో ఎఫ్ఐఆర్ అని ఒకటి, ఈఎఫ్ఐఆర్ అని ఒకటి. జీరో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మనము ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము, అది ఆల్రెడీ అమల్లో ఉంది. దాన్ని ఇంకా బెటర్గా అమలు చేయాలన్న ఇదితోటి దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని చట్టంలో కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే అఫెన్స్ ఎక్కడైనా కావచ్చు. ఒక కంప్లైంట్ వేరే ప్లేస్కి వెళ్ళైనా సరే మాకు ఇక్కడ ఆ విధంగా జరిగిందని చెప్పినట్లయితే ఎక్కడైనా సరే దానికి కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడికి ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈఎఫ్ఐఆర్ అని చెప్పి ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్, అది మనకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎవరైనా కానీ వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నట్లయితే మనం దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎఫ్ఐఆర్ వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఎలా చేయాలి అనేది. అవన్నీ కూడా మీకు నేను హ్యాండ్అవుట్స్ లాగిస్తాను. సో దాన్ని చూసుకున్నట్లయితే మనకు కొంత అవగాహన వస్తుంది. అయినప్పుడు తర్వాత సిటిజన్స్ కూడా మనం ఎఫ్ఐఆర్ కాపీస్ అనేది ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా 173(2)(1) ఆఫ్ BNSSలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా అందించాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈ కేసు యొక్క ప్రోగ్రెస్ గురించి కూడా మనము కంప్లైనెంట్కి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నిర్దిష్ట గడువు దీంట్లో చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్ జరిగిన 90 రోజుల లోపల ఏంది ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏందని మనం కంప్లైనెంట్కి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది.